హలో పెద్ద పార్వతి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు ఫస్ట్ తండ్రి సన్నిధి మినిస్ట్రీ వ్యవస్థాపకుని గెలికింది ఎవరు? నువ్వే కదా. విన్నారు కదా, ఈ ఎదవ ఏం పేలుతున్నాడో. పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారుడట, పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ అవినీతి పరుడట, షికార్లు కొట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలట, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళందరూ పువ్వులు పెట్టుకొని తిరుగుతారట. ఒరే పనికిమాల పిచ్చి కుక్క, గజ్జి కుక్క, చెత్త ఎదవా, అక్రమ సంతానమా, ఒరే ముంజ కొడక, చెత్తనా కొడక, మేము బజారుమా? పువ్వులు పెట్టుకుని మేము బజార్లో తిరుగుతామా? మీరు కదరా సువార్తలో తిరుగుతారు బజార్లంట. మీరు కదరా నువ్వు తిప్పుతాడు మీ ఆడవారిని, పనికిమాల చెత్త సన్నాసి. నీకు అసలు ఒరే మీరు మీకు బుద్ధులు రావా? ఇప్పుడు ఇన్నాళ్ళు మా దేవుడి మీద పడ్డారు, ఇన్నాళ్ళు మా దేవుడి మీద పడ్డారు, అలా ఎవడం లేదని చెప్పేసి ఇప్పుడు మా మీద పడుతున్నారా? ఇప్పుడు మేము పెట్టుకో మొన్న ఒక ఒక్కొక్క ఎదిగాడు ఆడిపోయాడు గొట్టు గురించి, ఇప్పుడు నువ్వు పువ్వుల గురించి, ఇంకొకటి ప్లాటిక్ గురించి. అంటే మీరు అందరూ అనుకుంటారేట్రా మీరు? అదనమాట. వీడు పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోలట, పిచ్చి పిచ్చి చేస్తాలు వేయనట్టు ఇలాట. నువ్వు మీరు చర్చలు ఏడ్చేస్తానో మాకు తెలియదేట్రా? నువ్వేనా పార్వతి అనే పేరన్న వాళ్ళకి తెలుసా? నువ్వు ఒక సెలబ్రిటీ అని తెలుసా? వాళ్ళకి తెలుసా? నీ ముఖం తెలుసా? నీ ఊరు తెలుసా? నీ యొక్క సబ్స్క్రిప్షన్స్ తెలుసా అసలు వాళ్ళకి తెలుసా? అసలు నీ గురించి వాళ్ళకి తెలుసా? ఫస్ట్ షాలేం రాజు గురించి ఎత్తింది ఎవరు? నువ్వా వారా? ఎవరెత్తిరు? ఎవరు మాట్లాడిరు? నువ్వే కదా మాట్లాడింది. గలీజ్గా నోటికి వచ్చినట్టు ఒక గొర్రెని తీసుకొచ్చి పూలమాల వేసుకుంటూ అక్కడ మాట్లాడే వాళ్ళంతా చీఫ్గా ఉన్నారు, గలీజ్గా ఉన్నారు, అలాంటి వాల్యూ లేని ఫేస్లను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. దమ్ముంటేరా వీడు పారిపోయిండు షాలేం రాజు అని మాట్లాడింది ఎవరమ్మా? నువ్వు కాదా మాట్లాడింది. ఇంకెవరు మాట్లాడిరు? గెలికింది నువ్వు. ఫస్ట్ వాళ్ళని కదిలిచ్చింది నువ్వు కదిలిచ్చింది ఎవరినో నీకు తెలుసా? తండ్రి సన్నిధి వ్యవస్థని. ఆయన ఒక్కనే కాదు, షాలేం రాజు ఒక్కనే కాదు, ఆయనను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు గెలికినట్టే. ఇంకా నీకు సంతోషకరమైన శుభవార్త ఏంటంటే, ఒక్కొక్క వీడియో చేస్తే అసలు నువ్వు ఉండలేవు, నువ్వు బ్రతకలేవు కూడా. వాళ్ళు మంచి వాళ్ళు దేవుని నమ్ముకురు కదా. నీలాంటి వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు ఫస్ట్ పట్టించుకోకుండా మౌనంగా ఉంటారు. అర్థమవుతుందా? మౌనంగా ఉండడం వల్లనే నీ నోరు అలా చెలరేగుతుంది. అసలు నువ్వు భారతదేశంలో ఎలా ఉండగలుగుతున్నావు? ప్రవీణ్ పగడాల చనిపోయిన కాంచి చూస్తున్నా నేను. ఎందుకు నువ్వు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నావు? ఏమిటికి నువ్వు ప్రేరేపిస్తున్నావు ఈ విధంగా? దేశాన్ని ఎందుకు శాంతియుత మార్గంలో నడపడానికి నీకు ఇష్టం లేదా? నువ్వు భారత స్త్రీవేనా? జై శ్రీరామ్ అంటున్నావు కదా. శ్రీరాముడు లక్షణాలు నీకేమైనా ఉన్నాయా? ఆయనను ఫాలో అవుతున్నావు, శ్రీరాముని పూజిస్తున్నప్పుడు ఆయన ఫాలో అవుతున్నావు నువ్వు? అసలు ఆయన పదాలు నువ్వుకేమన్నా స్మరిస్తున్నావా? ఆయన ధర్మమూర్తి, ఏకపతి పురుషుడు, ఒకరిని దూషించని వాడు. తెలుసా నీకు? రాముడు గురించి తెలియకుండానే రామనామం చేస్తున్నావు. ఆ రామనామం చేస్తూ బ్రతుకుతున్నావు. బ్రతుకు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు బ్రతుకు. ఇంకెందుకు నీకు ఇంకా ఈ రోత మాటలన్నీ? నువ్వు ప్రత్యేకించి క్రిస్టియన్స్ అని పదం పెట్టి, గొర్రెలను పెట్టి దైవజనులు గెలికింది నువ్వు. నువ్వు గెలికింది ఒక పెద్ద సముద్రాన్ని. ఊరుకుంటుందా? ఆ సముద్రం అలలతో నిన్ను కప్పిపడేస్తుంది. ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు, సంతోషించు. షాలేం రాజు వ్యవస్థను గెలికినవు, తండ్రి సన్నిధి వ్యవస్థను గెలికినవు. ఒక పెద్ద మహానుభావుడైన దైవజనుడిని గెలికినవు నువ్వు. అయినా వారు ఊకున్నారు అంటే నువ్వు అదృష్టవంతురాలు చాలా. దీన్ని బట్టి మౌనంగా ఉండు. ఏం పైగా ఎవరిని మాట్లాడుతున్నావు? నీ నోటికి హద్దుందా కొంచెమన్నా? నువ్వే వాళ్ళని పట్టి కూర్చింది నువ్వు, వాళ్ళని గెలికింది నువ్వు. ఎందుకు వాళ్ళ శుద్ధులు నీకు? వాళ్ళ పరిచర్యలు వాళ్ళు చేసుకుంటున్నారు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. చెట్లు, గుట్లు, పొట్లు, పొలాలు, వ్యవసాయం ఉందన్నావు కదా, అలా కలుపో కాలో చేసుకొని ఉండు నువ్వు. నీకెందుకమ్మా క్రైస్తవ గురించి? క్రైస్తవ తత్వం నీకెందుకమ్మా? వాళ్ళ మాటలు నీకెందుకు?
మన భారతదేశంలో ప్రశాంతంగా బ్రతకని ఎవరిని, స్త్రీలని. నీ వల్ల ఒక భారతీయ స్త్రీల గౌరవం పోతుంది. అసలు నీకు నోటికి హద్దు ఉండదా? ఏం మాట్లాడుతున్నావు? ఆ సంఘం వ్యక్తిని పట్టుకొని నువ్వు కొజ్జావాడు అంటున్నావు. నీకు తెలుసా కొజ్జావాడని? తెలుసా? డిక్లేర్ చేస్తున్నావా ఏమన్నా? అలా పిల్లం పిల్లల గురించి నీకెందుకు చెత్త మాటలు మాట్లాడుతున్నావు? వాళ్ళు అనలేరా నిన్ను? వాళ్ళు నోరిప్పిరా నేను మాట్లాడడానికి? ఏమైనా మాట్లాడిరా వాళ్ళు అసలు నీ గురించి? నువ్వు ఒక పెంట అని వాళ్ళకి అర్థమయ్యే మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉన్న వాళ్ళని గెలికి తట్టుకోలేస్తావు నువ్వు. అసలు కుక్కలు ఎన్నొచ్చినా సింహాన్ని ఏం చేయలేవు. పందులు ఎన్నొచ్చినా సింహం సింహంలానే ఉంటుంది. దాని సింహాసనం మీదనే ఉంటుంది. అది పందే 10 సార్లు బొర్లు పోతుంటుంది బురదల. ఎందుకు బొర్లుతున్నావు నువ్వు అట్లా గలీజ్గా మాట్లాడుతూ? నువ్వు భారతదేశంలో ఉండాలి అంటే కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని ఉండు. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు, శ్రీరామ్ అంటున్నప్పుడు నువ్వు ఆయనని ఫాలోగా. వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళు ఫాలో అయ్యి మౌనంగా ఉంటారు. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు ఫాలో అయ్యి నీ నోటికి చిక్క వేసుకో, లేకపోతే కుట్టుకో, పంచి పెట్టి పిన్నులు వేసుకో. కానీ నీ యొక్క నోటి దుల వలన ఈ భారతదేశ స్త్రీలను అందరినీ అల్లకొల్లోలం చేయకు, శాంతిహితంగా నడపకు. అర్థమవుతుందా? ఎవరు పేటీఎం వాళ్ళు? ఎవరమ్మా పేటీఎం? నీకు అర్థం కావట్లే ఎవరు పేటీఎమో? ఇంకా కొత్తగా నువ్వు చెప్పుకోవాలా పేటీఎం అని? నువ్వు పెద్ద పేటీఎం అయి ఉండి వాళ్ళని పేటీఎం అంటావు ఎందుకు? వాళ్ళ 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 మ్యాటర్లోకి నువ్వు పోయి నిన్నెవడినవన్నాడమ్మా? మరి ఎవడినవన్నాడు? పూల గురించి ఎవడినవన్నాడు? గొర్రెలకు పూలు ఎవడేమన్నాడు? శాలేమరాజు గురించి ఎవరు మాట్లాడమన్నారు? వాడు వీడని మాట్లాడుతున్నావు. ఎవరి గురించి ఎత్తుతున్నావు అనేది నువ్వు ఒక్కసారి నువ్వు క్వశ్చన్ చేసుకో మర్యాదగా. దేశాన్ని శాంతియుతంగా నడుస్తుంది నడవని. అసలు నువ్వు ఎక్కడుంటున్నావు? భారతదేశంలో అయినా ఉండేది? అన్నమైనా తినేది? పెంట తిన్న మాటలు మాట్లాడుతున్నావు. పూజలు పునస్కారాలు చేస్తావా? లేకపోతే ఇదేనా ఇంకా నోటికి పని చెప్పుకుంటుంటావా? పొద్దున్నే పూజ చేసి ఏం పూజ నువ్వు చేసేది? దేవుడికేగా. దేవుడు ఏం చెప్తున్నాడు? గలీజ్గా మాట్లాడమంటుండా? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడమంటుండా? షకీలా డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతావు, జిగేల్ రాన్ డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతావు, మళ్ళీ శ్రీరామ్ అంటావు. నీ యొక్క పోకడ, నీ యొక్క మాటలు, నీ యొక్క రెచ్చగొట్టు విధానం, భారతదేశం లౌకిక విధానాన్ని రెచ్చగొడుతున్నావు నువ్వు. ఎప్పటి నుంచి? ప్రవీణ్ పగడాలప్పటి నుంచి చూస్తున్నా నేను. బీ కేర్ఫుల్గా ఉండు. అర్థమవుతుందా? హిందూగానే ఉండు. నువ్వు క్షమాపణ అడుగు. నువ్వు అసలు నా శుద్ధికి రాకండి అంటున్నావు, కొజ్జా అంటున్నావు, ఏమంటున్నావు? అసలు ఎవరు శుద్ధికి ఎవరు వచ్చారు? ఒకసారి క్వశ్చన్ చేసుకో. ఎవరి మ్యాటర్లోకి ఎవరు వచ్చారు? అసలు నీ పేరు తెలుసా? నీ మొహం తెలుసా? పనిగట్టుకొని వాళ్ళ వీడియోస్ చూసి, పనిగట్టుకొని దైవజనుని చూసి, పనిగట్టుకొని శాలేం రాజు అని అసలు నీ పేరన్న పలుకుతుర్రా వాళ్ళు? నీ పేరన్న తెలుసా? అసలు నీ ముఖం ఏందో తెలుసా? నువ్వు ఇట్లా ఫోన్లలో మాట్లాడుతున్నావుగా, డైరెక్ట్ చిలకలూరుపేటకు రా, అప్పుడు మాట్లాడు. చీమ తుక్కులు మామూలుగా నెట్టుకుంటా పోతేనే పేలాలవుతావు నువ్వు. అర్థమవుతుందా? లక్షలాది మంది దేశ వ్యాప్తంగా ఒక్కొక్క చిన్న 2 minutes పెట్టినా నీ బ్రతుకు బస్టాండ్ అవుతుంది. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు అంటే నీలాగా అన్ని చేసి 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 ఈ లోకంలో అన్ని విరక్తి కలిగి అనుకొని అన్ని వదిలేసుకొని శాంతియుత మార్గంలో పోతున్నారు వాళ్ళు. శాంతిని ప్రకటిస్తారు. ఆ శాంతిలో నువ్వు ఈరోజు బలి కాకుండా అయినావు. అదే వాళ్ళు మునుపటిలాగా ఉంటే అసలు నీకు నామరూపం కూడా ఉండదు. అర్థమవుతుందా?
మాట్లాడే విధానం. వాళ్ళు కాదు ఆ వీడియో చేసింది. రాత్రి నేనే చేసి పంపించిన ఆ వీడియోని. ఇలాంటి చిల్లరోళ్ళకి నీకు ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్పిన ఆ సమాధానం. ఆ దైవజనుడు కాదు నీకు చెప్పింది. ఆ షాలేం రాజునే నేను కూడా చూస్తుంటా, ఆయన వాక్యాలు ఎలా ఉంటాయి, ఎలా మాట్లాడుతుంటాడు, ఎలా స్త్రీలను ప్రోత్సహిస్తుంటాడు అని. ఆ పువ్వులు నీకు పద్ధతిగా అనిపించలేదా పూల గురించి మాట్లాడితే? మరి నీదేం పద్ధతి? నువ్వు ఇన్ని విధాలుగా గలీజ్గా మాట్లాడుతున్నావు. నిన్నేమనాలి? మనిషి అనాలా? నీ నోటికి హద్దు లేదా? అసలు మీ ఆయన నిన్ను ఏమనడా ఇట్లా మాట్లాడుతుంటే, ఇన్ని వలగలేస్తుంటే? బ్రేక్ డ్యాన్స్లు వేస్తున్నావు నువ్వు. భారత స్త్రీలందరూ మౌనంగా ఉండరు అనే స్త్రీ జాతికి అవమానం తీసుకొచ్చుకుంటూ నీలాంటి వాళ్ళని చిల్లరోళ్ళు నాకు ఏమంటారు? ఇంకా నయ్యం వాళ్ళకన్నా పేటీఎం అని పెట్టినావు. నిన్ను బిచ్చం ఎత్తుకోవడానికి కూడా నీకు బిచ్చం వేయరు తెలుసా నీకు ఆ విషయం? నువ్వు చేసే మాటలకి, బిహేవియర్కి. బిజినెస్ ఎవరు చేస్తురు? నువ్వా వాళ్ళ? మౌనంగా ఉన్న వాళ్ళని గెలికింది ఎవరు? నువ్వా వాళ్ళ? నిన్నెందుకు ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు నిన్ను తీసుకుపోయి లోపలేయాల్సింది? నీ నోటికి ఒక హద్దు ఉండేది. పెద్ద పెద్ద దైవజనులు గెలుక్కుంటూ నువ్వు పైసకు పావులకి యూట్యూబ్ డెవలప్ చేసుకోవాలని నువ్వు పందెం పట్టుకొని కూర్చొని నువ్వు చిల్లర పేటీఎంలు చేసుకుంటూ వాళ్ళని పేటీఎం అంటున్నావు. చిల్లర మాటలు మాట్లాడకు. భారత స్త్రీల యొక్క గౌరవాలు నువ్వు తీయకు దయచేసి. నీకు గౌరవిస్తున్నా, ఒకటే మాట చెప్తున్నా. ఫస్ట్ గెలికింది షాలేం రాజుని నువ్వు. షాలేం రాజు వ్యవస్థను గెలికింది నువ్వు. తండ్రి సన్నిధి వ్యవస్థను గెలికింది నువ్వు. చిలకలూరుపేట వ్యవస్థను గెలికింది నువ్వు. గొర్రెలు అన్నది నువ్వు. గొర్రె బ్రతుకులు అన్నది నువ్వు. ఆడవారు వాళ్ళంతా గలీజ్గా ఉన్నారు అన్నది నువ్వు. వాళ్ళు పైసకు పావలకు 100కు 50కు వచ్చి యూట్యూబ్ చేస్తున్నారు అన్నది నువ్వు. వాళ్ళు నన్ను అంటురనే గుమ్మడికాయలు దొంగోడంటే భుజాలు ఇలా దులుపుకుంటున్నావు ఎందుకు? అంత ఇరుగులుగుతున్నావు, అన్ని బ్రేక్ డ్యాన్స్లు వేస్తున్నావు. భారత స్త్రీలందరూ ఒకటైరు అనుకో, నిన్ను చెత్త కొడతారు. మాకంటూ ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు రోడ్డు మీద పెట్టినావు అనుకో, పండు రాలగొడతా.